హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈ మొన్న నుంచి వీడియో రిలీజ్ చేసి నాకు కూడా ఓకే. అది ఎందుకు చెప్పినా అంటే నాకు ఈ మనసులో దాచుకొని తట్టుకోలేక చెప్పిన. ఎందుకు అంత పర్సనల్ షేర్ చేసుకున్నా అంటే మనుషుల్ని ఏమవుతుందంటే ఈ చాడలేక వాళ్ళ ముందు అని వాళ్ళను హర్ట్ చేయలేక సో మనసులో దాచుకొని పోంతి అని ఊకొని సడన్గా అట్లా అయ్యేసరికి నాకు చాలా కోపం వచ్చింది అన్నట్టు. ఇక ఒక్కడైతే ఒక్కడు కాదు, అందరి సంగతి ఏంది, అందరి సంగతి ఇట్లా ఉంది, ఎవరిని పెట్టేది ఏం లేదు, అందరికి సమాధానం చెప్తామని పెట్టిన. వాళ్ళు చూస్తారా చూడరా సెకండ్ థింగ్, బట్ నేను చెప్పుకుంటేనన్నా కనీసం నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా కోపం వచ్చింది. సో నార్మల్గా ఉంటే నార్మల్గా జరిగి ఉంటుంది, బట్ ఎన్ని సహించి ఎన్ని చేసినా కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తుంటే ఇక తట్టుకోలేకపోయినది. ఎందుకు ఒకసారి ఎత్తనే అన్నా ఇక వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. మరి సంగతి ఏంది, మన లెక్క ఏంది వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని. ఎందుకంటే మెత్తగా ఉంటే ఏమైనా ఎంత సెన్సిటివ్గా ఉంటే వాళ్ళు అంతా తొక్కడానికి ట్రై చేస్తారు. మనం ఒకసారి మన కెపాసిటీ ఏంది మనం చూపించగలం, మేము కూడా చూపిస్తాం అనేది వానికి అర్థమైనప్పుడు కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఏదో చేసి ఛాలెంజ్లు చేసి గొడవలు పెట్టుకోవాలి, ఏదైతే అదైతే చూసుకున్నంత అని కాదు. టైం వచ్చింది కదా, టైం వస్తుంది కదా అని కాదు. టైం వచ్చినా రాకపోయినా ఇంకా ఒకప్పుడు ఉండే టైం వస్తే చూపిద్దాం, టైం వచ్చినా చూపిద్దాం. టైం వచ్చేది లేదు, ఏం లేదు. ఇక అది చేసినప్పుడు రిటర్న్ యాక్షన్కి రియాక్షన్ ఇస్తేనే సెట్ అవుతారు అనేది ఇప్పుడు కాన్సెప్ట్ అన్నట్టు. రెండు రోజులు ఎట్టుందంటే మన టైం మంచిగా ఎత్తి ఊకుందాం, దానికి మన టైం బాగాలేనప్పుడు అంటే మళ్ళీ మనకి బాధలు అని వదిలేసినాం. సో ఈ గట్లగా కుదరదిగా, యాక్షన్కి రియాక్షన్ ఉంటేనే కరెక్ట్ అని చెప్తున్నా అంతే. ఈ వీడియోస్ చేసి మీకు కూడా ఏం చేస్తుండు అన్న ఒక ఫీలింగ్ వచ్చి ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్నది చెప్పినా అంతే. ఏదో చెప్పాలని యాక్చువల్లీ ఈ టాపిక్లోకి ఎత్తున్నా కావచ్చు అని కాదు, టాపిక్ అని కాదు, ఇది చెప్పాలి. మనుషుల సంగతి ఇదా ఉంది, ఈ రకంగా ఉన్నారని చూపించాలి, ప్లస్ నా బాధ కూడా చెప్పుకున్నట్టు ఉంటుంది అని చెప్పిన అంతే. సో ఇక్కడ నుంచి కొంచెం వేరే చేస్తా అంటే చెప్పను ఇక. కొంచెం నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది వేరేటిది, ఏ రకంగా చేయొచ్చు అనేది. సో అది చేస్తాను. మళ్ళీ వ్లాగ్స్ అంటే చేస్తా వ్లాగ్స్, కానీ అది కూడా చేస్తా. వ్లాగ్స్ 2 వీడియోలు చేసి కష్టం, బట్ కొంచెం ఇది మిక్స్ చేసి చేద్దామని ట్రై చేస్తున్నా. చూద్దాం ఏమైందో. కొంచెం చూడడానికి కూడా బాగుండాలి కదా, మళ్ళా చూద్దాం. అది ఒకసారి ట్రై చేస్తా, బ్లాగ్ టైప్ లేకుండా వేయడానికి ట్రై చేస్తా. చూసి మీకు కూడా చిరాకుతుందేమో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే వ్యూస్ లేవు, ఏం లేవు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను సపోర్ట్ చేయర్రి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది.